సో ఇప్పుడు మనం ఈ సర్కిల్ని చూస్తే కనుక దీనిలో ఇటువైపు స్వస్థత ఉంది, ఇటువైపు అస్వస్థత ఉంది. సో ఈ స్వస్థత నుండి అస్వస్థతకు వెళ్ళేది ఈ కింది భాగం, ఈ పై భాగము అస్వస్థత నుండి స్వస్థతకు వెళ్ళేది. అర్థమైంది కదా. తర్వాత దీన్ని 3 భాగాలుగా, నిలువు భాగాలు 3 భాగాలు చేసుకుంటే ఈ భాగం స్వస్థత వైపు ఉంటుంది, ఈ భాగం అస్వస్థత వైపు ఉంటుంది. ఈ మధ్యలోది ఇటు దానికి దీనికి మధ్యలో ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం స్వస్థత నుండి అస్వస్థతకు వెళ్ళేది ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే మన జీవన విధానం సరిగా లేదో ఆటోమేటిక్గా మన లోపల విష వ్యర్థాలు అవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, లేదా మన శరీరం వాటిని తీసేయలేకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ విష వ్యర్థాలు ఎక్కువ అవుతా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ విష వ్యర్థాలు ఎక్కువ అవుతా వచ్చి సో ఇక్కడ విష వ్యర్థాలు కూడుకోవటం మొదలైనవి కదా. సో ఈ కూడుకున్న తర్వాత ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్లు కదా. అంటే ఈ అస్వస్థతకు వెళుతుంది, ఇటు వెళితే కనుక స్వస్థత పైన జరుగుతుంది, కానీ ఇక్కడ జరగట్లేదు. సో ఎందుకని జరగట్లేదు ఇట్లా? సో ఈ అస్వస్థతని నివారణ కోసం ఏమీ చేయటం లేదు కాబట్టి. సో ఈ ఏరియాని ఏమంటాము, దీన్ని అస్వస్థత నివారణ లేదు. ఇక్కడేం లేదు, స్వస్థ వృద్ధి లేదు, ఇక్కడ అస్వస్థత మొదలవుతుంది. ఇక్కడ దాన్ని ఆపలేదు, దాన్ని నివారించలేదు, అది జరిగింది ఇక్కడ. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, పట్టించుకోకపోతే అస్వస్థత ఉధృతం అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ సో ఈ ఏరియా అంతా స్వస్థత నుండి అస్వస్థతకు. ఇప్పుడు అస్వస్థత నుండి స్వస్థతకి ఎట్లాగా అనంటే, ఇక్కడ అస్వస్థత అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, అస్వస్థత వల్ల మనకి చాలా ఇబ్బందులు కలిగినాయి కదా. ఆ ఇబ్బందుల నుంచి ఫస్ట్ బయటికి రావాలి. దానికోసం జనరల్గా అల్లోపతి మెడిసిన్ చాలా మంచిగా ఉంటుంది. మిగతా సిస్టమ్స్లో కూడా అన్నీ కూడా దీనికోసం ఉంటాయి. సో ఎప్పుడైతే అస్వస్థత ఉపశమనం కోసం చూస్తున్నామో ఏం చేయాలి, ఆ విష వ్యర్థాలని అణచివేయాలి. సో అణచివేసినప్పుడు అవి కొంచెం మనకి ఉపశమనం కలిగిస్తుంది. దాన్ని నిర్మూలించలేదు విష వ్యర్థాలని, ఊరక దాన్ని అణచివేసి ఉంచాం. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఏమైంది, విష వ్యర్థాలన్నీ ఉన్నాయి కదా, వాటిని తీసివేయాల, తొలగించాలి. సో విష వ్యర్థాన్ని తొలగించి వాటి నుంచి విముక్తి కలగాల. సో తొలగించుకుంటా వస్తే ఇక్కడికి మొత్తం ఆ విష వ్యర్థాల నుంచి విముక్తి కలిగింది. అంటే దీన్ని ఏమంటాం, అస్వస్థ నివారణ. సో మళ్ళీ ఇటు వెళ్లకుండా ఇటు సైడే వెళ్తున్నాం అన్నమాట, అస్వస్థతని నివారిస్తున్నాం. ఎలాగా, థెరపీల ద్వారా. ఎలా తీసేయచ్చు అయ్యి, థెరపీల ద్వారా. పంచకర్మ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవి చెప్పుకుందాం తర్వాత. సో థెరపీల ద్వారా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ విష వ్యర్థాలు అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి, లేకపోతే మన శరీరం తీసేయలేకపోతుంది. సో ఎప్పుడైతే మన సరైన జీవన విధానాన్ని ఎంచుకుంటామో ఆటోమేటిక్గా ఆ విష వ్యర్థాలన్నీ కూడా అంత ఎక్కువ ఉత్పత్తి అవ్వవు, మళ్ళీ నార్మల్ సాధారణకి వచ్చేస్తాయి. మన సిస్టమ్ కూడా వాటిని బాగా తొలగించగలదు. సో అట్లా చేసినప్పుడు మళ్ళీ స్వస్థతకి వస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్ళేది స్వస్థ వృద్ధి. ఇక్కడ ఏమైంది, స్వస్థ వృద్ధి లేదు. ఇక్కడ అస్వస్థ నివారణ, ఇక్కడ నివారణ లేదు. ఇక్కడ అస్వస్థ ఉపశమనం, ఇక్కడ అస్వస్థ ఉధృతం. అర్థమైంది కదా ఇవి. సో వీటి గురించి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇవన్నీ కూడా. సో ఇవి మనం తెలుసుకునేది ఈ జాగృతి వర్క్షాప్లో. మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ అస్వస్థ ఉపశమనం, స్వయం సంరక్షణ, అంటే దీని గురించి ఉంటుందన్నమాట ఎక్కువ. తర్వాత అస్వస్థ నివారణ, స్వస్థ వృద్ధి, వీటి గురించి మనకి చాలా తెలీదు కాబట్టి అదంతా కూడా ఈ స్వయం చింతన మళ్ళీ స్వస్థ మార్గదర్శిలో మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. అట్లీస్ట్ బేసిక్ అదంతా బాగా అర్థమయ్యేలాగా తెలుసుకుంటాం. కానీ మనం ఏం చేయాలి, ఒక పెన్ను పేపర్ తీసుకొని
చక్కగా రాసుకోవాలి. సో ఒక్కొక్క వీడియో 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు లేదంటే మ్యాక్సిమం 30 నిమిషాలు ఉంటుంది. సో మీరు ఆ 15 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు దానికి కేటాయించి అందరు కలిసి కూర్చొని దాన్ని డిస్కస్ చేస్తే గనక మనం స్వస్థతలోకి ఇట్లే వెళ్ళిపోతాం కదా! అది అందరం చేయాలా. సరేనా?